అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్ త్రిపురస్ ఫ్యామిలీ. మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈరోజు వెయిట్ లాస్ జర్నీలో డే 14th వ్లాగ్ అనమాట. డేస్ మర్చిపోతున్నాం, గుర్తుండట్లేదు. అండ్ ఇంకోటి ఏంటంటే వాయిస్ కొంచెం స్లోగా వస్తుంది, ఏమనుకోకండి. బాబు పడుకున్నాడు. ఇంకోటి పవర్ కూడా లేదనమాట. సో గట్టిగా మాట్లాడితే వాళ్ళు ఎగిసిపోతాడని చెప్పేసి స్లోగా అయితే మాట్లాడుతున్నాను. సో ఇప్పుడు నేను మాట్లాడే ఆటలు ఎక్కువ సో అయితే ఇప్పుడు నేను బ్రేక్ఫాస్ట్కి అయితే నైట్ అంతా సోక్ చేసి పెట్టుకున్న ఓట్స్ స్మూతీ అయితే నేను ప్రిపేర్ చేసుకున్నాను. కానీ ఇంక ఇప్పుడు దాన్ని మిక్సీ పట్టడానికి అయితే పవర్ లేదు. సో అందుకని చెప్పేసి నేను నిన్నట్లాగే సేమ్ ఫ్రూట్స్, కీరా, క్యారెట్తో అయితే బ్రేక్ఫాస్ట్గా తీసుకుంటున్నాను. మీరు కూడా చూసేయండి. ఎంటీ స్టమక్తో వామ్ జీరా వాటర్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు నేను బ్రేక్ఫాస్ట్గా అయితే యాపిల్, కీరా, గోవా అయితే తీసుకుంటున్నాను. నాకు ఎందుకో కీరాకి తొక్క తినాలనిపించట్లేదు, అందుకే సైడ్కి తీసి పెట్టేసుకున్నాను అనమాట. ప్రజెంట్ ఇప్పుడు నా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి యాపిల్, గోవా, కీరా, క్యారెట్ కూడా ఉంది. కానీ నాకు ఎందుకో ఫుల్ అయిపోయినట్టు అనిపిస్తుంది అనమాట అన్నీ తింటుంటే. అందుకని నేను క్యారెట్ అవాయిడ్ చేసాను. క్యారెట్ ఆఫ్టర్నూన్లో చపాతీతో తీసుకోవచ్చు కదా అని చెప్పేసి. ఏటో రోజు రోజుకి నా టైమింగ్స్ చేంజ్ అయిపోతున్నాయి. 10 కల్లా తినాలి అని అనుకుంటున్నాను, కానీ పిల్లలతోటి అవ్వట్లేదు అసలు. ఎలా అంటే పెద్దబాబు స్కూల్కి డ్రాప్ చేసి సారీ నేను డ్రాప్ చేయలేను, మా హస్బెండ్ బాబు. కాకపోతే వాడికి రెడీ చేసి ఫుడ్ పెట్టి వాడికి మళ్ళీ క్యారేజ్ కట్టి పంపించి, ఇంకా చిన్నోడికి స్నానాలు అవి చేయించి వాడికి ఫుడ్ పెట్టి వాడిని పడుకోబెట్టి మా హస్బెండ్ వెళ్ళిన తర్వాత నేను ఇంకా ఫ్రెష్ అయ్యి ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయాలంటే చాలా చాలా టైం అయిపోతుంది అనమాట. మొన్నటి వరకు కొంచెం 10 ఈ టైం తినేదాన్ని. ఇప్పుడు నిన్నైతే యాక్చువల్గా 10:30కి తిన్నాను. ఈరోజు అయితే కరెక్ట్గా టైం అయితే ఇప్పుడు 11:20 అయింది అనమాట. ఇంకా ఇలాగా నాకు 1 అవర్ టైం అని స్కిప్ అయిపోతుంది. దీన్ని బట్టి నేను ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తాను ఏటో నాకే అర్థం కావట్లేదు, నాకు తెలియకుండానే. నాకు ఇంకేం చేయలేము. పిల్లలు కొంచెం పెద్ద అయినంత వరకు కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. అలాగే ఇంకా డేస్ అలాగ అయిపోతున్నాయి. వాళ్ళు కొంచెం పెద్ద అవుతే నేను కొంచెం ఫ్రీ అవుతాను. వాళ్ళంతటి వాళ్ళు అన్నీ తెలుసుకొని వాళ్ళు పని వాళ్ళు చేసుకున్నంత వరకు కూడా మనకి ఇబ్బందిగానే ఉంటుంది. అంతే, లైఫ్ ఫేస్ చేయాలి అన్ని ప్రాబ్లమ్స్ కూడా, తప్పదు. కొంచెం ఎర్లీ మార్నింగ్ కూడా లెగాలంటే ఇబ్బందిగా అనిపిస్తుంది. లెగిసేటప్పుడు అబ్బా ఎవరన్నా ఉంటే బాగున్నాను అనిపిస్తుంది అనమాట. ఇంటి నాకేనా ఇలా మీకు కూడా అనిపిస్తుందా చెప్పండి. అంటే ఎవరు సపోర్ట్ లేకుండా మనమే చిన్నపిల్లల్ని చిన్నప్పటి నుండి హ్యాండిల్ చేసుకొని వస్తున్నప్పుడు వాళ్ళ ప్రాబ్లమ్స్ ఎలాగుంటాయి ఏంటో అని మీరు కూడా ఫేస్ చేస్తే నాకు చెప్పండి కామెంట్లో. సో ప్రజెంట్ అయితే బ్రేక్ఫాస్ట్ 11:30కి తింటున్నాను. డిన్నర్ ఏ టైం తింటాను, సారీ లంచ్ ఏ టైం చేస్తానో ఏటో చూడాలి. అయితే నా లంచ్ టైము, నేను లంచ్ ఎన్ని గంటలకు చేస్తున్నానంటే 1:30 అవుతుంది ఇప్పుడు టైము. అసలు నాకు ఏంటి ఆకలినే అనిపించట్లేదు. కాకపోతే ఇప్పుడు తినకపోతే ఇంకో 2-3 అవర్స్లో ఆకలి అనేది స్టార్ట్ అయిపోద్ది. అందుకే ఇప్పుడు ఏంటంటే ఒకటి మిల్లెట్ దోశ అయితే నేను వేసుకున్నాను. దాని కర్రీ కూడా ఏం ప్రిపేర్ చేసుకోలేదు, ఎందుకంటే మార్నింగ్ మా హస్బెండ్కి మా బాబుకి ఇద్దరికి కూడా నేను పులిహోర చేసి అయితే కట్టేశాను. ఇప్పుడు నా ఒక్కదానికే కాబట్టి నేను ఏమన్నా కర్రీ చేసుకుందాము, చపాతీ చేసుకున్నాను అనుకున్నాను. ఇప్పుడైతే నేను ఒక మిల్లెట్ దోశ అయితే వేసుకున్నాను. అది కూడా నేను మీకు చూపించాలా వద్దా అని ఆలోచిస్తున్నాను. ఎప్పుడు వీడియో తీసుకున్నప్పుడు అయితే నాకు చెప్తున్నాను కదండి, దోశ అనేది అస్సలు ఇటుగా రాదు. అందులో మా చిన్నోడైతే అస్సలు వేసుకున్నాను. దోశ చూసారా ఎలాగైపోయిందో. ఈ దోశ వేసుకున్నంత సేపు కూడా మా చిన్నోడైతే నన్ను అస్సలు ఉన్నవ్వలేదు. దోశ చూసారు కదండి ఎలాగొచ్చిందో. నాకు నేను ఏదన్నా చేసుకోవాలంటే నాకు పిల్లలతో అస్సలు అవ్వడం. ఆయిల్ మొత్తం సైడ్ కి అయితే స్ప్రెడ్ చేసుకున్నాను నేను మొత్తం. సో చూసారు కదండి, లంచ్ అయితే చాలా సింపుల్ గా ఒక మిల్లెట్ దోశ తీసుకున్నాను. ఆ మిల్లెట్ దోశలోకి కొంచెం కారం ఆవకాయ అయితే తీసుకున్నానండి. అది కూడా ఆయిల్ అంతా సైడ్ కి స్ప్రెడ్ చేయించేసి
అప్పుడైతే కారం ఆవకాయతో కొంచెం డిప్ చేసుకుని అలా లైట్ గా తినేసాను. యాక్చువల్ గా చపాతీ చేసుకుని బీరకాయ పచ్చడి అయితే ప్రిపేర్ చేసుకోవాలి, దానికి కాంబినేషన్ గా అనుకున్నాను. సో ఇప్పుడైతే నా డిన్నర్ టైం అయితే వచ్చింది. టైం చూసుకుంటాను ఆగండి. టైం అయితే ఇప్పుడు 5:45 అవుతుంది. యాక్చువల్ గా నేను మార్నింగ్ ఓట్స్ స్మూతీ చేసుకోవాలని అనుకున్నాను, కానీ అప్పుడు నాకు పవర్ లేక అయితే నేను అది స్కిప్ చేసి ఫ్రూట్స్ అయితే తీసుకున్నాను. సో ఇప్పుడైతే నేను ఓట్స్ స్మూతీ అయితే తీసుకోవడానికి నిన్న నైట్ నేను వాటర్ లో ఇందులో 2 టేబుల్ స్పూన్స్ ఓట్స్, ఫ్లెక్స్ సీడ్స్, చియా సీడ్స్, పంప్కిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, బాదం ఇవన్నీ కూడా నేను వేసి సోక్ చేసుకుని ఫ్రిడ్జ్ లో అయితే పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు ఇది నేను మిక్సీ పట్టుకొని ఓట్స్ స్మూతీ కింద అయితే నేను డిన్నర్ అనేది కంప్లీట్ చేసేస్తాను. సో నా ఓట్స్ స్మూతీ అయితే రెడీ అయిపోయింది. మీకు డౌట్ రావచ్చు, అదేంటి సిస్టర్ స్మూతీ ఎప్పుడు ఎర్లీ మార్నింగ్ కదా తీసుకుంటారు, మీరెందుకు నైట్ తీసుకుంటున్నారని. ఏం చేస్తామండి, మార్నింగ్ పవర్ లేక ఇప్పుడైతే నేను స్మూతీ డిన్నర్ గా అయితే తీసుకున్నాను. ఇంకోటి ఏంటంటే ఫ్లెక్స్ సీడ్స్ ఉన్నాయి కదా ఇందులోని, ఇవి వెయిట్ లాస్ కి చాలా బాగా యూజ్ అవుతాయి అంట. ఎంటీ స్టమక్ తో ఎర్లీ మార్నింగ్ ఎంటీ స్టమక్ తో తీసుకోవచ్చు, అండ్ నైట్ పడుకునే ముందు కూడా మనం డెటాక్స్ డ్రింక్ కింద కూడా తీసుకోవచ్చు అంట ఫ్లెక్స్ సీడ్స్. సో ఇందులో ఎలాగా ఫ్లెక్స్ సీడ్స్, చియా సీడ్స్ అన్ని కూడా ఉన్నాయి కదా. సో రేపు మార్నింగ్ నాకు ఏ విధంగా రిజల్ట్ చూపిస్తుందో ఏంటో తెలుసుకోవాలని చెప్పేసి నేను ఈ టైంలో అయితే స్మూతీని ప్రిపేర్ చేసుకున్నాను. నేను ఇందులో అయితే ఏమీ యాడ్ చేసుకోలేదు, డైరెక్ట్ గా అయితే నేను తీసుకుంటున్నాను. పిల్లలకి భయపడి కిచెన్ లోనే చేసుకొని కిచెన్ లోనే తినేవాల్సి వస్తుంది. యాక్చువల్ గా ఈ స్మూతీ అనేది ఎర్లీ మార్నింగ్ పిల్లలకి ఇచ్చినా పర్లేదు, కానీ నైట్ టైం అసలు వద్దు. ఎందుకంటే వాళ్ళు కొంచెం వెయిట్ పెరగాలనే మనం అనుకుంటాం, వెయిట్ తగ్గాలని అనుకోము. దానికి మించి ఇప్పుడు ఇందులో ఫ్లెక్స్ సీడ్స్, చియా సీడ్స్ ఉన్నాయి. ఇవి రెండు కూడా బాడీని ఫ్యాట్ లాస్ చేయడానికే మనకి యూజ్ అవుతుంది కాబట్టి. సో నేనైతే ఇది పిల్లలకి ఇవ్వదలుచుకోలేదు, అందుకని కిచెన్ లోనే ప్రిపేర్ చేసుకుని కిచెన్ లోనే తాగేస్తున్నాను అనమాట. ఈ స్మూతీలోనే మనకి ప్రోటీన్, కాల్షియం, ఫైబర్, ఐరన్ అన్ని కూడా ఉంటాయి కాబట్టి మనం ఎంచక్కా తీసుకోవచ్చు వెయిట్ లాస్ జర్నీలోని. చిన్నడు చూడండి ఎలా అరుస్తున్నారో, ఇది అస్సలు పిల్లలకి ఇవ్వకూడదు. మా పెద్దోడు కూడా వచ్చాడు ఇమ్మని, కానీ నేను ఇద్దరికి ఇవ్వట్లేదు. డిన్నర్ కూడా కంప్లీట్ అయిపోయింది. డిన్నర్ అయితే ఈ రోజు నేను ఓట్స్ స్మూతీ అయితే ప్రిపేర్ చేసుకొని ఫినిష్ చేస్తాను కూడా. నేను ఇవ్వలేదని చెప్పేసి మా పిల్లడు చూడండి ఎలాగ ఏడుస్తున్నాడు. వన్ కంట్రోల్ చేసుకొని కూర్చున్నాను. మా పెద్దోడు కూడా ఇమ్మని పెంచి పెట్టాడు. ఎర్లీ మార్నింగ్ ఇచ్చినా పర్లేదు, కానీ ఇంకా నైట్ టైం ఎందుకో నాకు ఇవ్వాలనిపించలేదు. ఎందుకంటే ఫ్యాట్ లాస్ అయ్యే అది ఫుడ్ కాబట్టి నేనైతే ఇవ్వదలుచుకోలేదు. సో ఇదండి డే 14th లో వెయిట్ లాస్ జర్నీ బ్లాగ్ లో మార్నింగ్ అయితే ఫ్రూట్స్ తీసుకున్నాను, ఆఫ్టర్నూన్ వచ్చేసి ప్రోటీన్ దోశ ఒకటి తిన్నాను, అండ్ నా నైట్ డిన్నర్ వచ్చేసి ఓట్స్ స్మూతీ అయితే తీసుకున్నాను అనమాట అన్ని కలిపి. ఇంకా ఈవినింగ్ మళ్ళీ 8:39 ఈ టైంకి డెటాక్స్ డ్రింక్ తాగేస్తే రేపు మార్నింగ్ మళ్ళీ మన వెయిట్ లాస్ రిజల్ట్ ఎంతటో చూపిస్తాను. ఏమో కొన్ని డేట్ వల్ల అయితే రైస్ అయితే తీసుకోలేదు, కానీ ఎందుకు ఈరోజు మార్నింగ్ కూడా నేను వెయిట్ చెక్ చేసుకుంటే ఎగ్జాక్ట్ 71.10 ఉన్నాను. నేను ఎప్పుడెప్పుడు 70 క్రాస్ అయ్యి 60కి వస్తానా అని ఎగ్జైట్మెంట్ గా ఉంటుంటే ఈ 71 నేను క్రాస్ అవ్వలేకపోతున్నాను. ఎందువల్ల ఏటో నాకు అర్థం కావట్లేదు. యాక్చువల్ గా ఒక సిస్టర్ కూడా కమెంట్ చేశారు, సిస్టర్ మీరు డే 11 అంటున్నారు, వెయిట్ లాస్ జర్నీలో 1 kg కూడా తగ్గలేదు అంటున్నారు. సిస్టర్ ప్లీజ్ మీరు ఫస్ట్ వీడియో నుండి కూడా చూడండి. నేను ఈ డే ఈరోజు 13 కదా, డే 12 వరకు అయితే టోటల్ గా అయితే నేను 2.5 kgs రెడ్యూస్ అయ్యాను. ఆ వీడియోస్ అన్ని మీరు చెక్ చేస్తే మీకు తెలుస్తుంది. సో ఇదండి ఈ రోజు వ్లాగ్ అయితే. ఇప్పుడు 71 kgs ఎగ్జాక్ట్ గా ఉన్నానండి. 71.10 ఉండేదండి, 71 kgs కొన్నాను. టోటల్ 10 grams అయితే వెయిట్ తగ్గాను. ఈ బ్లాగ్ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లాస్ట్ వరకు చూసినందుకు బాయ్.